చెప్తా. ఇప్పుడు అది అన్ని ఏమంటారు, చెప్తా ఉండు. ఏంద్రా బాహుబలి సినిమాలో బర్రెను గుద్ది చంపినవు. అది ఫాలిచ్చే బర్రెనా దున్నపోతా చూసినావా ఇంతకైతే? లేదు చూడలేదు సత్తి, పాలిచ్చే బర్రె లేదు. ఇటువంటి జనరల్ స్టోరేజ్ క్వశ్చన్లు రాసి పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ధమాకుల మెంటల్ ఎక్కువ వాళ్ళు వచ్చి అడిగితే ఏం చెప్తాను? ఇది రాజమౌళి గారు అడుగుతారు రేపు. అడ్డం పోయినా గుద్దితే దీన్ని చచ్చిపోయింది అది. మరి నువ్వు కూడా అవతల పక్కకు అంతే వజను నువ్వు, మళ్ళీ అంత వజాను పడవ నడిపించారు. అది ఏమిటి అది సినిమా? గాజీ. అమెజాన్ లో పెట్టింది కదా ఇప్పుడు. గాజీ గాజీ అది పడవ కదా, అది సబ్మరీన్, అది నీళ్ళ కింద ఉంటుంది. అదేందో అన్ని ఊసిపోతాయి, కిందికి మీదికి దింపుతుంటావు కదా. అందులోనేమో సన్నగా అయినవు, మళ్ళా అప్పుడేమో ఇట్లున్నవి బక్కగా అయిపోయి మళ్ళీ ఇప్పుడు బక్కగా అయినావా తోడుగా ఈ సినిమాలో ఏం చేశారంటే, అంటే ఒకటి సత్తి, నేను ఏ సినిమా చేస్తున్నా ఫస్ట్ అది ఇదొక్కటి ఏంటి ఒక్క అరే చెప్పని చార్జ్ అయితే ఇప్పుడు ఇట్లా అవుతున్నావు కదా, ఏకదమ్మున అట్లా అవుతున్నావు ఇట్లా అవుతున్నావు. ఇంట్లో మిషన్ ఏమన్నా, నేను అంతకు ముందు చాలా లావుగా ఉండేవాడిని, ఇది వాడిన తర్వాత పూర్తిగా బక్కగా అయిపోయాను. ఇట్లా చూసుకుంటారు కదా, అసలు మిషన్ ఏమన్నా పెట్టుకున్నావు ఇంట్లో? అసలు మిషన్ ఒకటి ఉంది ఇంట్లో, టచ్ చేస్తే సమ్మని పోతుంది. ఏ సైజ్ కావాలంటే నీకేం కావాలి? నాకు ఇట్లా గడ్డగా వణికేది, గడ్డగడ్డ వణికేది కావాలి, ఇట్లా పక్క పంట వణికేది. ఈ టైప్ వణికేదా? అమ్మో అట్లా కావాలా నీకు? నీకు 2 గుండెలు ఉన్నాయి, ఇక్కడ ఊగుతున్నది. అమ్మ ఎన్ని గుండెలు అంటే 2 గుండెలు అంట అని చెప్పు. ఓకే. అండ్ ఇంకా సత్య అడిగిన దానికి, ప్రతి సినిమా చేస్తున్నప్పుడు నాకు ఏదో కొత్తగా చేయాలని ఉంటుందండి. అండ్ కొత్తగా అంటే ఫస్ట్ క్యారెక్టర్గా మారాలని ఉంటుంది. సో ఒకసారి హలో నేను మాట్లాడుతున్నా, థ్యాంక్స్, నేను మాట్లాడుతున్నా, థ్యాంక్ యూ. సో ప్రతి క్యారెక్టర్ కొత్తగా ఉండాలని అనుకుంటాను. ఒకసారి ఒక వారియర్గా, ఒకసారి ఒక నేవీ ఆఫీసర్గా, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా. అండ్ ఈ సినిమాలో బాడీకి ఏం చేసినా తెలుసా సత్తి? బక్కగైనా, లావుగైనా, కండలు కూడా పెంచిన, 3 చేసిన. ఎవరికైనా ఎస్కై చేసేటప్పుడు ఏళ్ళ సార్లు అనుకుంటాం, పొద్దుగాల చేసి చెయ్యాలి ఎస్కసైజ్ అంటాం. మళ్ళీ నువ్వు 2-3 గంటలు చేస్తావా? ఎట్లా ఏమన్నా నడుస్తుందా? నేను పొద్దున్న చేస్తా, సాయంత్రం 2 సార్లు చేస్తా సత్తి. ఎట్లా చేస్తావు? మళ్ళీ బోరింగ్ కొడుతుంది కదా. అంటే ఉంటుందా లేకుంటే ఇదన్నీ ఉండాలి? అంటే అది లేకపోతే తేజ గారు లాంటి డైరెక్టర్, సురేష్ బాబు గారు, భరత్ చౌదరి లాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే చచ్చినట్టు చేస్తాం. తేజ సార్ అంటే జర తెల్లవాడ్డాడు. అంటే నేను ఎండలో కష్టపడుతుంటే ఆయన ఎడిటింగ్ రూమ్ లో కష్టపడుతున్నాడు, అందుకే అటు తెల్లబడ్డాడు ఆయన. ఊత్ ఉండాలి కదా జతకు. ఏంటి ఊత్ యూతా? ఎవరు నువ్వు? నేను యూతా? అరే నాకేం మిడిల్ ఏజ్ వచ్చిందిరా బాయ్, నువ్వు నువ్వు అట్లా నాకు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇట్లా కావాలి కదా మనకు, ఊఫ్ కావాలి.